కుటుంబ కష్టం కోసం కష్టపడే వారి కోసమే అవగాహన కోసమే ఈ వీడియో. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం నిమిత్తం నైట్ షిఫ్ట్ చేసే వారి కోసం ఈ వీడియో. నైట్ షిఫ్ట్ చేసేవారు ఎంత ప్రమాదంలో ఉన్నారో ఈ వీడియో రూపంలో చెప్పాలి అనుకున్నాను. నేను మీకు అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి టాపీ మేస్త్రి 2 సిమెంట్ గోడలు కట్టారు అనుకోండి. టాపీ మేస్త్రి కట్టిన సిమెంట్ గోడ గట్టిగా ఉండడానికి డైలీ ఈ గోడకి వాటర్ పోయండి. ఈ గోడకి వాటర్ పోయకుండా ఉంచండి. అయితే కొంతకాలం వరకు ఈ 2 గోడలు స్ట్రాంగ్ గానే ఉంటాయి. కానీ గోడ కట్టిన తర్వాత వాటర్ పోసిన ఈ గోడ ఎంత కాలమైనా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఈ గోడ కూడా కొంతకాలం మాత్రమే స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ సడన్ గా ఒక రోజు ఇది బ్రేక్ అవుతుంది. ఎందుకంటే దీనికి వాటర్ పోయలేదు. సో మీరు నైట్ షిఫ్ట్ చేసేవారు కూడా ఇదే ప్రాబ్లం లో ఉన్నారు. మీరు ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, కానీ మీరు ఆరోగ్యంగా ఉన్నాను అనే మీరు అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు సడన్ గా పడిపోతారు. నేను చెప్పేది ఒకసారి బాగా ఆలోచించండి. మీ గుండె మొదటి నుంచి ఒకే ఒక ప్రోగ్రామ్ కి అలవాటు పడి ఉంటుంది. అదేంటంటే డే టైంలో వర్క్ చేయాలి, నైట్ టైంలో నిద్రపోవాలి అని. కానీ మీరు కుటుంబాన్ని పోషించడం కారణం వల్ల మీరు నైట్ షిఫ్ట్ చేస్తారు. కానీ దానివల్ల మీ హెల్త్ మీకు తెలియకుండానే పాడవుతుంది. కుటుంబ కష్టం కోసం కష్టపడే వారి కోసమే అవగాహన కోసమే ఈ వీడియో. మరి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే పగలు సుమారు 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. మీరు తినే ఫుడ్ హెల్దీ ఫుడ్ అండ్ మరియు లైట్ ఫుడ్ ని తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవటం మంచిది. మీకు రెగ్యులర్ గా టీ కాఫీ అలవాటు ఉంటే దాన్ని కొంచెం లిమిట్ గా తీసుకుంటే మంచిది. మీరు డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. ఎందుకంటే నైట్ షిఫ్ట్ కారణం వల్ల మీరు బైక్ మీద వెళ్తుంటే మీకు నిద్ర వస్తే దానివల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయండి. నా సజెషన్ మాక్సిమం నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత డ్రైవింగ్ ని పాసిబుల్ అయితే అవాయిడ్ చేయండి. మనం నైట్ షిఫ్ట్ చేసే పరిస్థితిలో మనం ఉన్నాము అంటే మన కుటుంబానికి మనమే జీవనాధారం అయి ఉంటాము. సో ఆ కారణం వల్లనే మీకోసం ఈ వీడియో. నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ ని చాలా తక్కువగా వాడండి. ఒకవేళ మొబైల్ ని ఎక్కువగా యూజ్ చేస్తే ఐ ఇరిటేషన్ వల్ల మీకు నిద్ర పట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది. మన నెక్స్ట్ వీడియోలో కూర్చొని జాబ్ చేసే వారి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మన నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కుటుంబాన్ని పోషించడం కోసం నైట్ షిఫ్ట్ చేసే వారికి ఈ వీడియో కనీసం ఇద్దరికైనా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.